వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగర అభివృద్ధికి నిధులు కేటాయించండి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం. మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుంది. గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు సమక్షంలో ఘనంగా మహాపడి పూజ. నగరంలోని వినాయక్ నగర్లో కిసాన్ హైట్స్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు, పలుచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం. కొత్త ఆలోచనలతో ప్రేక్షకులకు నచ్చిన రీతిలో ప్రసారం చేస్తూ దూసుకుపోతున్న K6 ఛానల్. యూట్యూబ్లో ప్రసారం చేసిన మనిషి యొక్క జీవిత కాలచక్రంకు 1 కోటి వ్యూస్తో రికార్డు. K6 GTPL స్పెషల్ స్టోరీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ టోర్నీ ముగింపు సమావేశంలో డీసీపీ బస్వారెడ్డి. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసుల వాహనాల తనిఖీలు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి గన్ బుల్లెట్లు స్వాధీనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతూ ఉంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టినా ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. ఈ అంశంపై సీఎం స్పందించి ప్రకటన చేశారు. తాజా పరిస్థితులపై ప్రతిపక్షాల విమర్శలు, సినిమా పరిశ్రమ వ్యవహార శైలిపైన మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో పోలీసులు వారి విధి నిర్వహణను సక్రమంగానే నిర్వహించారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారో రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు పైశాచికంగా, నీచంగా నన్ను తిడుతూ పోస్టులు పెట్టారు. సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబంలో మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవరూ వారిని పరామర్శించలేదన్నారు. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి దగ్గరికి కూడా పోలేదన్నారు. ఇది ఏ రకమైన మానవత్వమని, ఇలా వ్యవహరించిన వారిని పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారన్నారు. ఉద్యమాలు చేశామని చెప్పుకునే వాళ్ళు 10 ఏళ్లు మంత్రిగా చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టారన్నారు. ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లు జరగొద్దని వీళ్లంతా దాడులు చేయలేదా? ఈరోజు వాళ్లకు ఆ హీరో భగవత్ స్వరూపుడు అయ్యాడు. అలాంటి వ్యక్తిని పోలీసులు ముట్టుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఓ మహిళ చనిపోయిన ఘటనలో విచారణకు పిలిస్తే దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ముఖ్యమంత్రిని తిట్టాలని నీచమైన భాష వాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. మేమిచ్చిన నోట్లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదని, గత ప్రభుత్వంలో జరిగిన విధి విధానాలే సభ ముందు ఉంచామన్నారు. బారాసా ఏది చెప్తే అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉందని, ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. సభలో సభ్యుల సూచనల తర్వాతే నిర్ణయిస్తామన్నారు. పత్తి, చెరుకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు బంధులో కోతలు విధిస్తామని మేం చెప్పలేదని, ప్రజలు, సభ్యుల అభిప్రాయం ప్రకారం విధి విధానాలు నిర్ణయిస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నమోదు చేసి భూ యజమానులకు, అదేవిధంగా ROFR పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష. 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష. అందులో గ్రామం వారీగా, పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది అధ్యక్ష.
వానాకాలం 19 నాటికి ఏఈఓలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న TUFIDC ఫండ్ 60 కోట్ల రూపాయలు, అభివృద్ధి ఫండ్ 5 కోట్ల రూపాయలు, స్పెషల్ ఫండ్ 100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, కొత్త రేషన్ కార్డులు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నవిపేట మండలంలోని కోస్లీ గోదావరి నది వద్ద అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని సాగునీటిని విడుదల చేశారు. అలాగే షాకాపూర్ ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. కోస్లీ గోదావరి వద్ద అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 మండలాలు నవిపేట్, రేంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్పల్లి, మాక్లూర్ కలిపి సుమారు 53,793 ఎకరాలకు పంట పొలాల్లో సాగునీరు అందించడం జరుగుతుంది. షాకాపూర్ లిఫ్ట్ ద్వారా సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే పంట వేయడంతో భూసారం తగ్గుతుందని, రైతులు అలీసాగర్ నీటిని పొదుపుగా వాడి వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు సూచించారు. 2వ పంట కోసం రైతులు అడిగిన వెంటనే అలీసాగర్ నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైతులకు అవసరాన్ని బట్టి లిస్టు ద్వారా నీటి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఒకే పంటను వేయడంతో భూసారం తగ్గి పంటల దిగుబడి రావడం లేదని, సాగునీటిని ఉపయోగించుకుంటూ 2వ పంటలో వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను వేయాలని రైతులకు సూచించారు. హార్టికల్చర్ రాయితీని ఉపయోగించుకుని పందిరి పంటలు, దొండ, కాకర, బీర లాంటి కూరగాయల పంటలను వేయాలని తెలిపారు. పందిరి వేయడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని రైతులు దరఖాస్తు చేసుకుని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ బద్రీనారాయణ, ఈఈ బలరాం, ఏ ప్రణయ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, మోస్టా సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవసరం లేనప్పుడు ఇంజనీర్లతో బంద్ చేయిస్తే మనకి ఈ పంట వస్తుంది. మళ్ళీ రెండో వర్షాకాలం కూడా నాటు పోసడానికి వీలు ఉంటుంది. వాటర్ని కరెక్ట్ యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇదంతా శ్రీరామ్ సాగర్కి లాగుతున్నాం, మళ్ళీ శ్రీరామ్ సాగర్కి పోతాయి. అవి మీరు ఆలోచించుకోండి. సెకండ్, షుగర్ కేన్, చెరుకు తోట. మరి ఫ్యాక్టరీ మనం లోన్ ఏమో కట్టేసినాం. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఫ్యాక్టరీ నడుపుతామని, నడిచే ఫ్యాక్టరీ నడుపుతాము, గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వం తీసుకోక వాళ్ళు నడిపేటోళ్ళు కూడా నడపలేకుంటే. మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని వినాయక్ నగర్, రిలయన్స్ మాల్ ఎదురుగా గల కిసాన్ హైట్స్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ వారి ఆధ్వర్యంలో భిక్ష, అయ్యప్ప మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ధన్పాల్ వినయ్ కుమార్ స్వామి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ బల్యేపల్లి సుబ్బారావు గురుస్వామి అంగరంగ వైభవంగా మహాపడిపూజ అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి నడవడిక, మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో మానవ జన్మ పరిపూర్ణమవుతుందన్నారు. తమ కుటుంబం నుండి గత 20 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అది తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న నాటి నుండి కఠినమైన నియమ నిష్టలతో దైవ ఆరాధనలో ఎలాగైతే ఉంటారో దీక్ష అనంతరం కూడా హిందూ ధర్మం రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. భక్తిలో కూడా దేశభక్తిని చాటి చెప్పే విధంగా మణికంఠునికి త్రివర్ణ పతాకం రంగులతో అభిషేకం నిర్వహించడం అందరి భక్తులను ఆకట్టుకోవడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే ఈ ఆనందము 41 రోజు 45 రోజులు కొంతమంది అనేక మంది 82 రోజులు దీక్ష తీసుకుంటా ఉన్నారో హిందూ ధర్మానికి, హిందూ సనాతన ధర్మానికి ఇది చిహ్నమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కులాలకు అతీతంగా మనం ఈ అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటున్నామో ఇదే విధమైన ఐక్యమత్యము ఎప్పుడు కూడా ఉండాలని, హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలని మీ అందరికి కూడా నేను వేడుకుంటూ, మన సోదరునికి, హిందూ సోదరునికి, సోదరిమణికి ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగినా నేనున్నా అనే తెలియజేయడానికి మీ అందరూ కూడా
సిద్ధంగా ఉండాలని మీ అందరి ఆశీర్వాదంతో గత సంవత్సరము మామూలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో సమావేశమైన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వారితో పాటు ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ బాదావత్ చందునాయక్, ఉమ్మడి జిల్లా సహకార సంఘాల కార్యదర్శులతో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వారితో పాటు ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ బాదావత్ తారాచంద్ నాయక్ సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల రైతుల సమస్యలపై, రైతు రుణమాఫీ, రైతులకు సంబంధించిన యూరియా, బీఏపీ, ఇతర రైతు సమస్యలపై చర్చించారు. మరియు అనంతరం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా ఎన్నికైనటువంటి గడుగు గంగాధర్ను చైర్మన్తో పాటు కార్యదర్శులు సన్మానించారు. K6 ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఉత్తర తెలంగాణలో K6 ఛానల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తోంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో వెలిసిన K6 ఛానల్ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ప్రస్తుతం సరికొత్త రీతిలో షార్ట్స్ను యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. 1,20,000 సబ్స్క్రైబర్లతో 4,75,48,000 వ్యూస్తో 77 వీడియోలతో దూసుకుపోతోంది. ఆగస్టు 13న షార్ట్స్ ప్రారంభం చేయగా మొదటి షార్ట్ వీడియో మనిషి జీవిత కాలచక్రం వీడియోకు అత్యధికంగా లోకల్ ఛానల్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అనగా ఏడాది కాలంలోనే 1,36,000 మంది ఒకే వీడియోను వీక్షించడం గమనార్హం. ఇలా ఎన్నో వీడియోస్ K6 ఛానల్ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు చూపుతూ వారి ఆదరణ పొందుతుంది. K6 ఛానల్ స్వల్పకాలంలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఉన్నది ఉన్నట్టు చూపుతూ అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందింది. ఎన్నో ఒడిదొడుకులు తట్టుకొని మా మేనేజ్మెంట్, సిబ్బంది, ఆపరేటర్ సహకారం వల్లే ఈ రికార్డులు సృష్టిస్తుంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు K6 యాజమాన్యం, సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని డీసీపీ బస్వారెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ఈ నెల 3 నుంచి 20 వరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రికెట్ కప్ టోర్నమెంట్ను ఆర్గనైజర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించారు. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ ఆటల పోటీల్లో కులాలకు, మతాలకు తావివ్వకుండా అందరూ స్నేహపూర్వకంగా ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలన్నారు. ముఖ్యంగా క్రికెట్కు చాలా ఆదరణ ఉందని, ఆడినా ఓడినా రెండూ సమానంగా తీసుకోవాలన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. క్రీడా స్ఫూర్తి చాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నచ్చిన క్రీడల్లో సాధన చేయాలని గత 18 రోజులుగా జిల్లాలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా జిల్లాలోని నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రాతినిధ్యం వహించారు. విజేత రన్నర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా నుంచి ఉన్నతంగా ఎదిగేలా క్రికెట్లో రాణించాలన్నారు. ప్రతినిత్యం ప్రాక్టీస్ చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విన్నర్, రన్నర్లకు ట్రోఫీలను, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు దయాకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రత్నాకర్, ఎర్రం గంగాధర్, కుద్దూస్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విజేతగా ఆరెంజ్ ఆర్మీ 25,000 రూపాయల నగదు ట్రోఫీ అందుకున్నారు. రన్నర్గా నిజామాబాద్ స్టార్ 15,000 నగదుతో పాటు ట్రోఫీ అందుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా శివ, బెస్ట్ బ్యాట్స్మెన్గా శివ, బెస్ట్ బౌలర్గా చైనారాజు, బెస్ట్ ఫీల్డర్గా జాఫర్, బెస్ట్ క్యాచ్గా మీర్జాలకు ట్రోఫీలను అందజేశారు. మహేష్ అన్న గారి కప్ టోర్నమెంట్ను ఇదే నెలలో 3వ తారీఖు నుండి గత 15 రోజులుగా 44 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో 44 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఎవరైతే ఆర్గనైజేషన్లో మాజిద్, బిల్లిందర్, శ్యామ్, ముత్రబృందం మొత్తం కలిసి గత 13 రోజులు అహర్నిశాలు రాత్రి పగలు కష్టపడి ఈరోజు విజయవంతంగా సక్సెస్ అయింది. దీనికి కారణం మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే మా కుటుంబ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ చదువు, ఆటల పట్ల సమావేశాల్లో కానీ మా కుటుంబంలో కానీ ఇదే అంటూ ఉంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇది ఉమ్మడి జిల్లాలో, నాట్ ఓన్లీ ఇది ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 2 జిల్లాలకు పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి వీళ్ళ సహకారంతో నేను చేస్తానని ఇది చేస్తాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు చైన్ స్నాచర్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి 1వ టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో ఆ వ్యక్తిని పలు చైన్ స్నాచింగ్ కేసులు నమోదైన నిందితుడు
శ్రీహరి దేవిదాస్ శర్మ అలియాస్ హరియా అలియాస్ హరీష్గా పోలీసులు గుర్తించారు. ఇటీవల చైన్ స్నాచింగ్ చేసి వెళ్తుంటే అడ్డు వచ్చిన వ్యక్తిని కత్తితో దాడి చేశాడు. అలాగే బర్సాతా అమీర్ గ్యాంగ్తో కలిసి 3 నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. నేరాలు చేయడానికి బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు వెపన్ అవసరమని భావించిన శ్రీహరి నాందేడ్కు చెందిన రవిలాల నుండి 30,000 రూపాయలకు దేశీ తుపాకీ 1 రౌండ్ కొనుగోలు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఎస్ఎస్ఏలో పనిచేస్తుంది 10 విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా వారికి రావాల్సిన సౌకర్యాల కోసం అనేకేండ్లుగా ఉద్యమాలు చేస్తూ నేడు సమ్మెలో ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ధర్నా టెంట్ల వద్దకు వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు ఆరోపించారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేశవులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంవత్సరం దాటినా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ కార్యాచరణ లేదన్నారు. వివిధ సంఘాల కింద ఉన్న ఉద్యోగులందరూ జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చినా సమ్మెలోకి వెళ్లినా కూడా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్వశిక్ష అభియాన్ను విద్యాశాఖలో విలీనం చేయాలని, అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, బేసిక్ పేని నిర్ణయించాలని, ఈఎస్ఐ, పీఎఫ్, వైద్య తదితర సౌకర్యాల కోసం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని డాక్టర్ బి కేశవులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత ఇచ్చారు, రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇచ్చారు. మీకు ఏమున్నది ఇలా మూడిట్లు ఏదైనా ఉందా? కనీస ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు వరకు. ఉందా? కనీస వేతనాలు లేవు. పోయినారే ఉండుండే రిటైర్మెంట్ అయినా కానీ కనీసం జరా కూరగాయలు ఇయ్యాలి. రేపట్ల పరిస్థితి అవుతుంది. నా పరిస్థితి కూడా అట్లే కావచ్చు. రేపు ఎన్ని పైసలు ఉన్నా రిటైర్ అయినాక దేగతోడు కరువు అయిపోతుంది. మీ రిటైర్మెంట్ అయినాక ఆడవాళ్ళైతే పరిస్థితి కోరగానే పైసలు వస్తేనే మొగడు కానీ అత్తమామ చూసుకుంటారు. మీకు ఏ 1000 రూపాయలు రాకపోతే ఎప్పుడు పోతారనే చూస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్క ఉద్యోగస్తులకి 50 లక్షలు ఇస్తున్నారు. ఆశా వర్కర్లకైనా మిగతా వాళ్ళకి 20 లక్షలు దాకా 10 నుంచి 15 లక్షలు ఇస్తున్నారు. మీకు కనీస వేతనాలు ఇచ్చేసి కనీస ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్తో కొంపలెంటికే పోతున్నాయి. మీకు ఎన్ని కోట్లు పోతున్నాయి తెలుసా? నాకు తెలిసి ఒక 20 నుంచి 30 కోట్ల పరిస్థితి ఇప్పుడు. అది గవర్నమెంట్ దగ్గర లేదా? విదేశాల్లో తిరగడానికి మూసినదట సెట్టు సీసా వాసన రావాలని ఆ పరాయి దేశాలలో పోయి అవన్నీ చూసుకొచ్చి ఆ ఫోటోలు ఇక్కడ కొట్టరాదా? ఎడిటింగ్ చేసుకుంటే అంతకంటే మంచిగా మనం చేయొచ్చు కదా. దానికి ఎన్ని ఖర్చు అని 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయారు. 50 కోట్లకి ఆడోళ్ళ పాప కన్నీళ్ళు వీళ్ళంతా ఎట్లయిపోయారు? ముఖాలలో కలున్నాగా ఎండుకపోతుంది. వీళ్ళకి ఇయ్యొచ్చు కదా. నాకు ఎవడంతా అంటాడు నేను అది పెడతాను 150 లక్ష 50 కోట్లు. ఎవడు అడిగి నీకు మూసినది? ఆ వాసన మంచిగున్నారు వాళ్ళే అంట. అంటే నీకెందుకు వాసన? నువ్వు ఉండవు పీకో ఎందుకు అవసరం? మూసినతోడు ఎవడు అడుగుతలేడు. అది బాగా అడిగాను. వీళ్ళకి అడగటానికి అన్నం పెట్టాలి. నువ్వు ఏ మతాన్ని తీసుకో, ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. నాకు ఆకలి లేదా సెంటు తీసే వాసన ఎప్పుడన్నా అడిగిందా? నేను కూడా మొన్న పోయిన పెద్ద వాసన ఏం లేదు. మన నిజామాబాద్లో మోరీలు చూసిన వాళ్ళకి మనకు అది పెద్ద వాసన. నాకైతే పెద్ద వాసన ఏం లేదు. 1 రోజు 2 రోజులు కూడా ఉండొచ్చు నో వాసన. విద్యార్థులు గణితం అంటే భయాన్ని వీడి ఆసక్తి పెంచుకోవాలని, గణితంపై పట్టు పెంచుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించడం సులభతరం అవుతుందని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యశోధక్ పాఠశాలలో గణిత శాస్త్ర కార్యశాలను పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ప్రారంభించారు. మొదటగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలను అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కఠినమైన గణిత సమస్యలను అలవోకగా సాధించి ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకర్షించిన భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని గణితంపై పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో గణితం ప్రాధాన్యత అనిర్వచనీయమైన బహుళ ప్రయోజనాల సాధనాలకు ప్రధాన భూమిక పోషిస్తుందని, గణిత ప్రమేయం లేని ప్రపంచాన్ని ఊహించజాలమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత ఒలింపియాడ్ క్విజ్, టాన్గ్రామ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత చార్ట్లు, మోడ్యూల్స్ చూపర్లను ఆకర్షించాయి. విద్యార్థులు మ్యాథ్స్ డే ఆంగ్ల అక్షర క్రమంలో కూర్చొని గణిత శాస్త్ర ప్రాధాన్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం కుకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు
హరిచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గణిత, జామితీయ చిత్రాలను పాఠశాల మైదానంలో విద్యార్థులచే సంఖ్యలు, గణిత గుర్తులు కనపడే విధంగా తయారు చేయించడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో రామానుజ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులైన టి హరిచరణ్ పూలమాలను సమర్పించి రామానుజన్ యొక్క జీవిత చరిత్రను, 1729 యొక్క ప్రాధాన్యతను, జీరో యొక్క విలువను విద్యార్థులకు తెలియజేశారు. తర్వాత విద్యార్థులచే గణితానికి సంబంధించిన కవితలు మరియు పాటలు పాడించడం జరిగిందన్నారు. అలాగే క్విజ్, వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీధర్ రావు, చరణ్ దాస్, సురేష్, నాగరాజు, పతాని గంగాధర్, నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆహార దినోత్సవ వేడుకలు, యోగా డేను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈరోజు ప్రైమరీ స్కూల్ పాఠశాలలో ఘనంగా ఆహార దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యాశాఖ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికాహారం గురించి వివరంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా చేయడం ద్వారా మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరకంగా దృఢపడతారన్నారు. ఈ విషయాలను వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు ఎస్ మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని పాఠశాల ప్రిన్సిపల్ జి రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటి వద్ద పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో పాటు కోడిగుడ్లు, మాంసకృతులను అందించాలన్నారు. విద్యార్థులు పౌష్టికాహారాన్ని అవగాహన కల్పించే విధంగా చిత్రపటాలను ప్రదర్శించారు. చిత్రపటాలపై వేసిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కోడిగుడ్లు, చేపల పౌష్టికాహార చిత్రాలను పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జి రాజేశ్వర రెడ్డి, సౌమిత్రి, హేమలత, రమేష్, సాయన్న, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలంటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి అంటాం. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. మీరు జనరల్ మనం ఏం చేస్తామంటే ఆనియన్ ప్లస్ నిమ్మకాయ ఇప్పుడు నామినేషన్ పెడతా ఉంటాం. కానీ జనరల్గా ఒక స్లైస్ ఆఫ్ నిమ్మకాయ ముక్క పిల్లలకు అలవాటు చేసేపోతుంది అంటే రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తొందరగా జబ్బుల పడే అవకాశం కావచ్చు, లేదా జలుబు బారిన పడే అవకాశం కావచ్చు ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఆకుకూరలో కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆహార దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ఘనంగా ఆహార దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఆహార దినోత్సవం జరపాలని నిర్ణయించడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఆహార దినోత్సవ వేడుకకు హాజరు కావడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు స్వయంగా తల్లిదండ్రులతో తెలంగాణ వంటకాలైనటువంటి సర్వపిండి, నువ్వులుండలు, సకినాలు సుమారు 80 రకాల వంటకాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం గురించి ఎలా అందజేయాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఆనందంగా మంచి పౌష్టికాహారాన్ని అందించండి. పిల్లలు కూడా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటేనే మరి మంచి పుష్టిగా ఉంటేనే వాళ్ళు మెదడు చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ ఫుడ్ కూడా విషయంలో ఇక్కడికి వచ్చి నీరసపడి ఉండకుండా మేడం చెప్పారు వచ్చి పడిపోతున్నారు, అట్లా జరగకుండా ఉదయం టీ నుంచి బయలుదేరిన ముందు వాడు తినడం, సరిగా వాటర్ కూడా ఇంపార్టెంట్, నీరు తీసుకోవడం, నీళ్ళు తాగడం. సో ఆ విధంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. చదవకపోతే ఇమీడియట్ రావాలి. ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో మీరు వచ్చి మాట్లాడాలి. జీజీహెచ్లో జరుగుతున్న తప్పిదాలపై విచారణ చేపట్టి బడుగు, బలహీన వర్గాలకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా జీజీహెచ్పై చర్యలు తీసుకోవాలని బీమార్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య అన్నారు. శనివారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించిన మాతా శిశు సంరక్షక కేంద్రం క్రిటికల్ కేర్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేరున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ఎమ్మెల్సీ 2 బుక్కులను ప్రింట్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోందని, అంతేకాకుండా జీజీహెచ్ ఆరోగ్యశ్రీలో నష్టం వాటిల్లింది అనే ఇటువంటి అంశాలపైన పలు పత్రికల్లో కథనాలు రావడం జరిగిందని, అదేవిధంగా జూలై నెలలో డైట్ టెండర్ల కోసం టెండర్లు వేసినా వాటిని కూడా ఇప్పటి వరకు టెండర్లదారులను ఫైనల్ చేయకుండా హోల్డ్లో పెట్టడం ఎందుకని ఇటువంటి ప్రశ్నలకు అసంపూర్తి సమాధానాలు ఉండడంతో వీటిపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్యలు తీసుకుని ఈ సమస్యలపైన జరిగిన తప్పిదాలను తేల్చేందుకు ఓ ప్రత్యేకమైన కమిటీని కలెక్టర్ ఆధ్వర్యంలో వేసి జరిగిన తప్పులకు గల కారణాలేమిటో అని పూర్తి విచారణ చేపట్టి జరిగిన తప్పిదాలను ప్రభుత్వ నియమ నిబంధనల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సేవా తాత్పరం మత సామరస్యం అలవర్చుకోవడం యేసు ప్రభు జన్మ వృత్తాంతమని జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మరియు సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మరియు సిఎస్ఐ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పుట్టుక గురించి దివ్యాంగ విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు మరియు గొర్రెలు గాడిదలు శాంటాక్లాస్ రూపాల్లో ప్రదర్శించి అబ్బురపరిచారు. అనంతరం విద్యార్థుల మధ్య సపోజ్ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ గాని ఏ గ్రంథంలోనైనా ఉన్నది ఒకటే అని పరోపకారికి సహాయం చేయడం, సేవా తాత్పరం అలవర్చుకోవడం అనేది ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా సేవాభావాన్ని అలవర్చుకొని మరొకరికి సహాయం చేయాలని సూచించారు. ఇటీవల కాలంలో వస్తున్న సోషల్ మీడియాలో కులాలు మతాల మార్పిడికి పాల్పడుతున్నారనేది తప్పు అని గుర్తు చేశారు. ఎవరికి వారు వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటారని, ఒకరు చెబితే వినే పరిస్థితిలో ఏ కులస్తులు మతస్థులు ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, యూట్యూబర్ వెంకటేశ్వరరావు, శ్రీధర్, బ్రహ్మయ్య, దివ్యాంగ పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే పండుగ. సిటీలో అయితే ప్రతి ఒక్కరు ఎనీ కమ్యూనిటీ, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసి జరుపుకునే పండుగ క్రిస్మస్. ఎందుకంటే శాంటాక్లాస్ వస్తారు. శాంటాక్లాస్ వేషంలో వారు చాలామంది పిల్లలకి ఎన్నో ప్రైజెస్ ఇస్తుంటారు. ఆ పిల్లలు కేక్స్ కోసం, ఆ ప్రైజెస్ కోసము చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ మా చిన్నతనంలో ఇవన్నీ కూడా ఈ గొల్లవాణి డాన్స్ చాలా యాక్టివ్గా ఎగిరేవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు కూడా. గత 3 రోజుల క్రితం పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించారు. మాల మహానాడు అధ్యక్షుడు మీర్జాపూర్ సాయన్న, ఉపాధ్యక్షులు పుప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బ్యాగరి రాములు, పాలగంగారం, ఎంపీటీసీ సోన్ కాంబ్లే సాయిలు, జంగం సాయిలు, తుకారం, గోపాలకృష్ణ, మారుతి యాదవరావు, వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మొన్న పార్లమెంటులో ఏదైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత హోంమంత్రి అమిత్ షా గారు ఏదనగా అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అనే పదాన్ని ఆయన అవమానపరుస్తూ మాట్లాడాడు. ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే 7 స్వర్గాలు చూస్తారని ఒక మనువాద దీనితో అన్నాడు. ఆయనకు పార్లమెంటుకు ఎన్నికైనా అది రాజ్యాంగం ద్వారానే, ఆయన హోమ్ మినిస్టర్ అయినది కూడా రాజ్యాంగం ద్వారానే. కాంట్రాక్ట్ ఏఎన్ఎంల రాత పరీక్షలను రద్దు చేయకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులర్ చేయాలని రాస్తారోకో నిరసన కార్యక్రమానికి పోలీసులు యంత్రాంగం నిర్బంధాలు, ఆటంకాలు పెట్టిన ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో 2000 సంవత్సరం నుండి నేటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు రెగ్యులరైజేషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్దాల తరబడి దశల వారీ ఆందోళన, పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేస్తున్నారు. సమ్మెల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. ఏఎన్ఎంల రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, సర్వీసు వెయిటేజ్ 50 మార్కులు ఇవ్వాలని, వయోపరిమితిని ఎత్తివేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎక్స్గ్రేషియా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన సబ్ సెంటర్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జిల్లా నాయకురాలు ప్రమీల, గంగా జమున, సావిత్రి, విజయలక్ష్మి, సరోజ, సుమలత, పద్మ, సంతోషి, సరోజ తదితరులు పాల్గొన్నారు. 23 సంవత్సరాల నుంచి ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. కుటుంబాలకు వదిలేసి ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు రెగ్యులర్ చేయలేదు. ఏదైతే సమ్మె కాలంలో గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, కమిటీ వేస్తున్నాం 3తోటి, ఈ కమిటీ పరిశీలించిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు, కమిటీ పరిశీలించలేదు, కమిటీ చర్చ చేయలేదు, వాళ్ళకు పర్మినెంట్ చేయలేదు. మళ్ళీ రాత పరీక్షలు తీసుకొస్తా ఉన్నారు. ఈ సర్కార్కి చెప్పదలుస్తున్నారు, రాత పరీక్షలు రద్దు చేసుకోకుంటే మరో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సిఐటి ఆధ్వర్యంలో ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కార్
అర్థం చేసుకొని ఏఎన్ఎం వాళ్ళని రెగ్యులర్ చేయాలి. రాత పరీక్షలను రద్దు చేయాలి. కరోనా మహమ్మారిలో కుటుంబాలకు వదిలేసుకొని పిల్లలకు వదిలేసుకొని ఈ సర్కార్కు ఈ ప్రభుత్వాలకు ప్రజలకు సేవలు అందిస్తే మంచి అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు సరికాదని వేల్పూర్లో మాల సంఘం నాయకులు మండిపడ్డారు. వేల్పూర్ మండల కేంద్రంలో అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హోంమంత్రి పదవిలో ఉండి భారత పార్లమెంట్ సాక్షిగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ మాల సంఘం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా శవయాత్రను నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు అమిత్ షా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగిందన్నారు. ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వామిరావు మాట్లాడుతూ అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనేడలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మాల సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, మైనార్టీ సంఘం, వేల్పూర్ గ్రామంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతీయుల యొక్క గుండె చప్పుడు అయినటువంటి ఆయనను సాక్షాత్తు పార్లమెంటులోనే అవమానపరిచి ఆయనను హేళనగా మాట్లాడినటువంటి తీరును, ఆ వైఖరిని ఖండిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని మాలా సంఘం, అలాగే గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర మంత్రి అమిత్ షా యొక్క దిష్టి బొమ్మను దగ్గర చేసి ఈ విధంగా చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదని, కాబట్టి తప్పకుండా వారు అంబేద్కర్ యొక్క కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాన్స్వాడలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయనను అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. వారు రాజ్యాంగాన్ని రచించకపోతే మీరు హోంమంత్రిగా ఉండేవారు కాదన్నారు. మా అనగారిన వర్గాలకు అంబేద్కర్ దేవుడే అని తెలిపారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తీసేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు కోరారు. రాజ్యాంగం ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ ఉన్నదంటే ఆయన రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ ఉంది. ఆయన ఇవాళ మనము ఈ రోజు ఇంతగా బతుకుతున్నామంటే ఆయన వల్లనే, ఆయన చొరవతోటే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఊపుకునేది లేదు. బీజేపీని రాబోయే దినాల్లో పొందబెట్టే సమయం వస్తుంది, వచ్చి తీరుతుంది. మీద వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అంబేద్కర్ను ఇవాళ కించపరుస్తుందంటే ఊపుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తూ ఇవాళ అంబేద్కర్ను. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వజ్రోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చెన్నారెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. మా భూమిని మేమే డెవలప్ చేసుకుంటున్నామని సిరిగాద వంశస్థులు పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో దమ్మన్నపేట పోయే దారి పక్కన గల భూమిలో భూ డెవలప్మెంట్ చేసుకుంటుండగా ఎవరో గుర్తు తెలియని పత్రికలో కుంట భూమి కబ్జాని రాయడం మూలంగా మాకు చాలా బాధ అనిపించిందని, ఎందుకంటే మా భూమి మాకు సేత్వార్ పట్టా అంటే తాతల కంటే ముందు నుంచి ఉన్న మా పట్టాను కుంటగా చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. వారికి ఇదే హెచ్చరికగా చెప్తున్నామని, మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే రండని, ఏదో ఒక పేపర్ పెట్టుకొని మాపై బురద చల్లడం మాని మా భూమిని కబ్జా చేయడం సరికాదన్నారు. గంగపుత్రులమైన మా సిరిగాద వంశస్థులం మా తాతల నుంచి ఉన్న భూమి మేము అందులో వ్యవసాయం చేయలేక వదిలిపెట్టి పరాయి దేశాల్లో బతకడానికి వెళ్లడం మూలంగా మాలో మాకు కొందరు వైరం పుట్టించి భూమిని ఆక్రమించుకోవాలని చూశారని, కానీ వాళ్ళ ఆటలు సాగలేదని, దానికి కారణంగా వాళ్ళు పక్కన ఉండి వేరే వాళ్లతో ఆడిస్తున్న నాటకం నేటితో తెరపడిందని మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళామని, ఇది
మీ భూమి అని అన్నారన్నారు. అన్ని కాగితాలు ఉన్నాయని, ఏది కావాలంటే అది మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని, అన్నదమ్ములం నలుగురం ఒకటే భూమి డెవలప్మెంట్ మొదలు పెట్టుకున్నామని, దయచేసి ఎవరికైనా అనుమానాలుంటే మమ్మల్ని కలవండని నివృత్తి చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే మమ్మల్ని కలవండని నివృత్తి చేస్తామని సిరిగాద ఆశన్న, సిరిగాద నడిపి ఆశన్న, సిరిగాద సందీప్, సిరిగాద చిన్నసాయిలు మీడియా ముందుకు వచ్చి వారి గోడును వెళ్లబోసుకున్నారు. పట్టుకొని వాళ్ళు మా మా దర్పల్లి గ్రామంలో మొత్తం మాకు చాలా ఈ విధంగా చేసిళ్ళు. కాబట్టి ఎవరైనా అపోహ ఉంటే మా దగ్గరికి వచ్చి మా సాక్ష్యాలు ఆధారాలు చూసి అవసరమైతే ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి పోదాము, లేదంటే ఆర్డీఓ దగ్గరికి కూడా పోదాము. ఏదైనా మాకు లేదు అంటే అప్పుడు మీరు ఏదైనా వార్త రాసుకునే అధికారం మీకుంది. కానీ ఏది అడగకుండా ఇట్లా తప్పుడు సమాచారం రాయడము ఇది కరెక్ట్ కాదు. మీరు తెలుసుకొని ఏదైనా సరే ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళాలని వార్తని మేము కోరుకుంటున్నాము. మేమందరము ఈ వార్తతోని చాలా మానసికంగా కుంగిపోయినాము. మా వాళ్ళకు కూడా కొంచెము బీపీ కూడా చాలా రేంజ్ అయిపోయింది. మా సొంత భూమిలో మేము మట్టి వేసుకుంటే ఈ విధంగా ఎందుకు చేస్తారు ఊర్లో అని చెప్పేసి చాలా బాధపడ్డాం మేమందరము. ఇలాంటి వార్తలు, ఇలాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎవరైతే రాసిల్లో వాళ్ళు చూసుకొని చేయండి ఈ పని. 10 నుండి 20 సంవత్సరాల నుండి మేము గల్ఫ్ దేశాలు, మా నాన్న నేను గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసము బయట దేశాలకు వెళ్ళినాం. ఇక్కడ మాకు సరైన ఇది లేక అలా నలుగురు పొత్తులో ఉండడం వలన ఈ ల్యాండ్ మేము నలుగురం ఒక దగ్గర లేకపోవడం వలన దీన్ని డెవలప్మెంట్ చేసి మట్టి నింపుకొని పంట వేసుకుందామంటే ఒక్కొక్కరము ఒక్కొక్క జాగాలో ఉండి మేము చేయలేకపోయినాం. ఈరోజు అందరం ఇక్కడికి వచ్చినాం కాబట్టి సరే అందరం కలిసి చేసుకుందాం, మంచికొక బాగా తీసుకుందాం అని చెప్పేసి దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మాకు పడిరాని వ్యక్తి ఎవరో మమ్మల్ని ఇలా ఈ విధంగా కుంటని కబ్జా చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోర్తాడ్ బాలికల ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సంస్కృతిలో భాగమైన పలు రకాల వంటకాలు, పిండి పదార్థాలు స్వయంగా వారి ఇంట్లో తయారు చేసుకుని తీసుకొచ్చారు. ఈ ఆహార పదార్థాలు, వంటకాలను డైనింగ్ హాల్ నందు ప్రదర్శించారు. విద్యార్థులందరూ వారి వారి వంటకాల గురించి, అందులో లభించే పోషకాల గురించి ఉపాధ్యాయ బృందానికి, తోటి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం అశోక్, రవి, రవీందర్, రాజ్ కుమార్, మనోజ్, సంధ్యారాణి, శకుంతల, పద్మ, దీపిక తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజా పూర్ణానందం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫార్ములా ఈ రేసు ప్రపంచంలోనే అనేక గొప్ప నగరాలను కాదనుకుని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని ఏర్గట్ల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని, పూర్తిగా చర్చించడానికి సిద్ధమని కేటీఆర్ అంటుంటే చర్చకు రాకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ పైన బురద జల్లే రాజకీయాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను రెంజర్ల అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దహనం చేశారు. రెంజర్ల గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్ సభలో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన అధ్యక్షుడు చిట్టుమల రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగం వల్లనే ఈరోజు అమిత్ షా ఆ పదవిలో ఉన్నారన్నారు. అంబేద్కర్ భిక్షాటన వల్లే ఈ స్థాయిలో ఉన్నారని, మర్చిపోయావా అని బేషరతుగా క్షమాపణ చెప్పి అంబేద్కర్ కాళ్లపైన పడాలని కోరారు. లేనేడల ఇంతటితో ముగించబోమని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టమని వారు నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో కవి రెంజర్ల రాజేష్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అమిత్ షా గారు ఒక విషయాన్ని విశ్లేషించదలుచుకున్నాము. భారత రాజ్యాంగంలో అత్యుత్తమమైనటువంటి పార్లమెంట్ వ్యవస్థను రాసింది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. ఆయన రాసిన చట్టసభలలో కూర్చోండి ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీరు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాము. అలాగే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి ఈ రోజున దైవత్వాన్ని కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దేవుళ్లను పూజించడానికి కానీ దేనికని అర్హత కల్పించినటువంటి వ్యక్తి. సాలూరా మండల శివార్లో అంతర్రాష్ట్ర రోడ్డుపై హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సాలూరా మండలంలో శివారులో మహారాష్ట్ర, తెలంగాణ వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డుపై అమిత్ షా డౌన్ అంటూ హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్లమెంట్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రి పదవి అనుభవిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ఆయన్ను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని యెడల ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. క్షమాపణ కోరకపోతే అదే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని నువ్వు పాలాభిషేకం ఒకవేళ చేయకపోతే, నువ్వు క్షమాపణ అడగకపోతే భారతదేశంలో నిన్ను తిరగనీయం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ ఏకతాటిపైకి వచ్చి నిన్ను తిరగనీయం. దేశద్రోహం కేసు కూడా పెట్టాలని చెప్పేసి మోదీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. జై భీమ్. ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులను తీసుకురావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కప్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7-8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10-12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయిల్లో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిల్లో క్రీడలు నిర్వహించడం జరిగిందని, 8,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయిలో 13 ఈవెంట్లలో పాల్గొన్నారని, 1,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు. 1,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్లలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు. ఓడిన వారు కృంగిపోకుండా మరోమారు క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు. కష్టపడి చదవాలని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. మత్తు పానీయాలకు, డ్రగ్స్ బారిన పడకూడదని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల్లో చదువుకొని 245 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుండే గ్రంథాలయాల్లో చదవాలని సూచించారు. సెల్ ఫోన్ల బారిన పడకూడదని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ హార్డ్ వర్క్ చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశం వచ్చిందని, మరింత కృషి చేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, అథ్లెటిక్ జనరల్ సెక్రటరీ హరిలాల్, పలు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంక్లో రక్తాన్ని నిల్వ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సుమారు 60 యూనిట్ల రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ, పలు శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ లయోలా స్కూల్ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఇందూర్ మిడిల్ స్కూల్ కరెస్పాండెంట్ కోడలి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరగబోతుంది. అందులో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. లెమన్ రైస్, సమోసా, పానీపూరి ఎక్సెట్రా అట్లాంటివి. అయితే మా స్కూల్లో చీఫ్ గెస్ట్గా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అనుబంధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, పశ్చిమ యూపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న సంఘాలు డిసెంబర్ 19, 20 తేదీల్లో కార్యక్రమం నిబంధనావళి ముసాయిదాపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించుకొని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా నిర్మాణం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఆ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. 21 మందితో జాతీయ కన్వీనియం కమిటీ, 3 కన్వీనర్లుగా తెలంగాణ నుంచి కె రంగారెడ్డి, 21 మంది సభ్యులు, అందులో తెలంగాణ నుంచి వి ప్రభాకర్, బి రాములను ఎన్నుకున్నారు.
ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సభ్యుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక వర్గ ప్రజా సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఆలోచిస్తున్నాయని, ఫలితంగా ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టజీవులను ఐక్య పోరాటాల ద్వారా నిర్వహించాలని, అందుకు సభ్యులు సహకరించాలని ఆయన అన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిగా పనిచేయకపోవడంతో పేదల బతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యల్ని చర్చించటం కోసం ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు ప్రధానంగా ప్రభుత్వం బీజేపీ ఎక్కడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగాన్ని కించపరిచే పద్ధతుల్లో ఈరోజు అమిత్ షా మాట్లాడిన తీరుని నరేంద్ర మోడీ కూడా సమర్థించటం అన్యాయం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందూరు నగర అభివృద్ధికి నిధులు కేటాయించండి. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాసనసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం. మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుంది. గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు సమక్షంలో ఘనంగా మహాపడి పూజ. నగరంలోని వినాయక్ నగర్లో కిసాన్ హైట్స్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విడ్డూరం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు, పలుచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం. కొత్త ఆలోచనలతో ప్రేక్షకులకు నచ్చిన రీతిలో ప్రసారం చేస్తూ దూసుకుపోతున్న K6 ఛానల్. యూట్యూబ్లో ప్రసారం చేసిన మనిషి యొక్క జీవిత కాలచక్రంకు 1 కోటి వ్యూస్తో రికార్డు. K6 GTPL స్పెషల్ స్టోరీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం. నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ టోర్నీ ముగింపు సమావేశంలో డీసీపీ బస్వారెడ్డి. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసుల వాహనాల తనిఖీలు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి గన్ బుల్లెట్లు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.